హాయ్ ఫ్రెండ్స్, చెన్నై గురించి మీకు ఈ 5 పాయింట్స్ తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ఓకే, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి చెన్నై రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్లు వచ్చేసరికి 17 ఉంటాయి. అందులో 12 వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కోసం అయితే వాడతారు. మిగతా 5 వచ్చేసరికి లోకల్ ట్రైన్స్ కోసం అయితే వాడతారు. మన స్టేషన్ బయటకు వచ్చి చూస్తే మన జెండాతో అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. స్టేషన్ రెడ్ కలర్లో, మెరూన్ కలర్తో చాలా బాగుంటుంది. అయితే మనం ఇక్కడ ఏదైనా షార్ట్ ఫిలిం కానీ ఏదైనా చూసినట్టయితే చాలా బాగుంటుంది. పర్మిషన్స్ తీసుకోవాలి దానికైతే ఇక్కడ. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరైతే ఈ వీడియో చూసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు చెన్నై గురించి. థ్యాంక్ యూ. మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దగ్గరలోనే లోకల్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మనము మినిమం 30 కిలోమీటర్స్ దాకా ₹10 ఛార్జ్ అయితే చేస్తారు. ఇక్కడ సెకండ్ క్లాస్ కూడా ఉంటుంది. మనం ఎక్కే ట్రైన్లో 2 లేడీస్ కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. కంపార్ట్మెంట్లో ఎక్కితే ఫైన్ అయితే పక్కా వేస్తారు. ఇక్కడ చూసుకొని ఎక్కాలి. ఇది కూడా రిజర్వేషన్లు కూడా ఉంటాయి. మనం అయితే ఎక్కడితో టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మనం సెకండ్ టాపిక్ అయితే ఇక్కడ మనం చెన్నై గురించి అయితే మాట్లాడుకుందాం. చెన్నై తమిళనాడు గురించి. తమిళనాడులో చెన్నై అనేది ఒక ఆటలో పనిచేస్తుంది. చెన్నై భారతదేశంలోనే ప్రధాన మెట్రోగా దీనికైతే గుర్తింపు వచ్చింది. చెన్నైకి రాజధాని. ఈ చెన్నై గురించి మాట్లాడుకుంటే ఇది తమిళనాడుకి రాజధానిలా పనిచేస్తుంది. మోడర్న్ లైఫ్కి, కల్చర్కి, ట్రెడిషనల్ లైఫ్కి అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నీ మిక్స్ అయి ఉంటుంది సిటీ అయితే. మనమైతే హిస్టరీ గురించి కూడా ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. దీని గురించి దీనికైతే ఇంకో పేరు ఉంది. చెన్నైని మద్రాస్ అని పిలిచేవారు అప్పట్లో. దాదాపు 1639లో అయితే బ్రిటిష్ వారు ఇక్కడైతే ఫాస్ట్ గారేజ్ అని కట్టారు. ఆ తర్వాత నుండి నగరం డెవలప్ అవుతూ వచ్చింది. ఈ చెన్నైని ద్రావిడ సంస్కృతి కళానగరం అని కూడా పిలుస్తారు. కర్ణాటక సంగీతానికి అయితే ఇది కేంద్రంలో పనిచేస్తుంది. మనం థర్డ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఆ సెకండ్ పాయింట్ అయితే అయిపోయింది అక్కడతో. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ట్రాఫిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ చాలా నీట్గా ఉంటాయి, హెవీగా కూడా ఉంటాయి. చెన్నై ట్రాఫిక్ గురించి అయితే మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది. నేను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే చూస్తాను, అందుకని ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ట్రాఫిక్ చూసినట్లయితే మనమైతే ఒక డ్యూటీకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా 1 గంట ముందు అయితే బయలుదేరి వెళ్ళాలి. లేకపోతే మనం లేట్గానే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మనం ఎవరైతే మనకు పని చెప్పారో పిలిచారో వాళ్ళతోనైతే దెంగలు కాయాల్సి వస్తుంది, తిట్లు తినాల్సి వస్తుంది. ఇక ట్రాఫిక్ జాముల గురించి మాట్లాడుకున్న తర్వాత ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడైతే ఇక ట్రాఫిక్ రూల్స్ వచ్చేసరికి హెల్మెట్ ఎంతమంది అయితే పైకి అయితే ఇద్దరికి హెల్మెట్ ఉండాలి, లేకపోతే ఫైన్ అయితే వేస్తారు. లేదు ఇద్దరికి లేకపోయినా సరే ఫైన్ వేస్తారు. హెల్మెట్ కానీ లైసెన్స్ కానీ ఏది లేకపోయినా సరే మినిమం ఫైన్ అయితే వేస్తారు. మామూలుగా డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే ఇంకా బండి లాక్కోవడం, కేసు రాయడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్కువ అయితే చెకింగ్లు అయితే అవుతుంటాయి. మనమే కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అయితే అయిపోయింది. ఇంకా మీకైతే ఫోర్త్ పాయింట్ అయితే చెప్పేస్తాను. ఫోర్త్ పాయింట్, ఇక్కడ చెన్నైలో మీరు ఏం ఎంజాయ్ చేయాలో అదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఒకవేళ చెన్నై వచ్చినట్లయితే వీడియో ఇప్పటికైనా సేవ్ చేసి పెట్టుకోండి, పక్కా పనికి వస్తుంది. చెన్నై వచ్చిన వెంటనే చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత మనం లోకల్ ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సింది మెరీనా బీచ్. ఆ బీచ్ ఎదురుగానే మనకి చెన్నై స్టేడియం అయితే ఉంటుంది. చేపట్లో చిన్నస్వామి స్టేడియం అనుకుంటా దాని పేరు, నాకు కూడా పెద్ద గుర్తులేదు. ఒకసారి మెరీనా బీచ్కి వెళ్తే దాని గురించి తెలుసుకుని మీకు వీడియో అయితే చేసి పెడతాను. ఈ మెరీనా బీచ్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. అది నేను దానికి వీడియో తీయడానికి ఇంకా వెళ్ళాలి. సండే నాకు ఖాళీగా ఉంటాను, అప్పుడు వెళ్ళి వీడియో అయితే తీసుకుంటాను, దాని గురించి చెప్తాను కూడా. ఇక్కడ మనం ఎంజాయ్ చేయాల్సిన చోట్ల మెరీనా బీచ్ అయితే ఫస్ట్లో ఉంది. దాని తర్వాత వండలూరు జూ పార్క్ ఒకటి ఉంది. అదైతే నాకు అక్కడ చాలా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, కానీ పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే చిన్న వీడియోలు ఉన్నాయి. ఆ చిన్న వీడియోల వల్ల దాని గురించి పెట్టడానికి అవ్వదు. ఇక్కడ మెరీనా బీచ్ గురించి అయితే నేను మళ్ళీ వీడియోలో పెడతాను. మామూలుగా అయితే దాని గురించి తెలుసుకుందాం. ఈ మెరీనా బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. అక్కడ మనకి షాపింగ్ చేయడానికి కూడా చిన్న షాపులు ఉంటాయి. బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫోన్స్ కానీ, ఫోన్ బాగు చేయించుకోవడమైనా, స్క్రీన్ కార్డులైనా, పౌచులైనా, ట్యాటూలు కూడా వేయించుకోవడానికి షాపులు అయితే ఉంటాయి. అక్కడ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు లాంటివి, రంగుల రత్నం ఇలాంటివి చాలా అయితే ఐటమ్స్ వరకు చిన్నపిల్లలకు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఆ పక్కనే మనం ఈ స్టేట్ సీఎం, మాజీ సీఎం ఒక
సమాధి కూడా ఉంటుంది. శ్రీ జయలలిత గారి సమాధి అది. ఆ సమాధి కూడా ఒకసారి నేను ఒకవేళ వెళ్ళినట్టయితే ఆ సమాధి గురించి వేరేగా ఇంకో వీడియో చేసి అయితే పెట్టాలి. ఎందుకంటే అది ఎవరికి తెలియదు కదా, మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే. ఆవిడ ఇక్కడ ఉన్న ఫస్ట్ పరిపాలనలో ఈ చెన్నై సిటీ చాలా అభివృద్ధి చేసిన తర్వాత ఆవిడ గారు ఏదో కారణం వల్ల చనిపోయారు. అదంతా మనకు తెలియదు. అది తెలుసుకొని ఇప్పుడు పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది మనకి. ఆవిడ సీఎం కాకుండా యాక్టర్ కూడా. మనం యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ జయలలిత గారి మూవీస్ అని కొట్టినా సరే, సినిమా యాక్ట్రెస్ కాబట్టి మనం జయలలిత గారి వీడియోస్ ఏవైనా సరే ఇలా కొట్టినా కానీ వెంటనే ఆవిడ ఫొటోస్తో సహా మూవీస్ ఏవైనా ఉంటే వస్తాయి. ఆవిడ గురించి వేరే ఇంకో వీడియో చేసి అయితే పెడతాను. దాని గురించి ఇబ్బంది అయితే పడకండి. మనం 5th పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ చెన్నైలో షాపింగ్ వచ్చేసరికి అయితే మూడు సిటీస్ అయితే ఉన్నాయి. ఈ 3 సిటీస్లో మీరు షాపింగ్ చేసినట్లయితే పర్వాలేదు, బాగుంటుంది. తక్కువ రేట్లో మనకి క్లాతింగ్ కానీ మనకి ఫోన్ యాక్సెసరీస్ కానీ ఏవైనా సరే దొరుకుతాయి. మీకు ఆ 3 సిటీస్ పేర్లు అయితే చెప్తాను ఇప్పుడు. దాని గురించి అయితే తెలుసుకుందాం, సిటీస్ పేర్ల గురించి. ఫస్ట్ సిటీ వచ్చేసరికి వెల్లూరు. ఈ వెల్లూరులోనైతే నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంకొక సిటీ వచ్చేసరికి అయితే అంబుతూరు. ఈ అంబుతూరు కూడా నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. టీ నగర్ థర్డ్ సిటీ వచ్చేసరికి టీ నగర్. ఈ టీ నగర్ అనే దానికి నేనైతే వెళ్ళాను. ఇక్కడ షాపింగ్ చేస్తే పర్వాలేదు, క్లాతింగ్లో అయితే పర్వాలేదు, కానీ మనం ఇంకా ఏదైనా ఏవైనా తీసుకున్నట్లయితే కొంచెం కాస్ట్గానే ఉంటాయి, కానీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ కానీ, సెకండ్ హ్యాండ్స్ ఐఫోన్తో సహా ప్రతి ఫోన్ అయితే అక్కడ దొరుకుతుంది మనకి. కెమెరాస్ కానీ ఏవైనా సరే. మీకు ఒకవేళ ఎప్పుడైనా వచ్చినట్లయితే ఈ టీ నగర్కి మాత్రం షాపింగ్ అయితే వెళ్ళండి, పర్వాలేదు, చాలా బాగుంటుంది. అక్కడ ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అయితే మనకు దొరుకుతాయి. సరవణ స్టోర్స్ అని ఉంటాయి, ఇంకా చాలా రకాల స్టోర్స్ అయితే ఉంటాయి. మనకి అక్కడ లేడీస్ గురించి అయినా దేని గురించి అయినా చాలా బాగుంటుంది అక్కడ. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఒకసారి అక్కడ ట్రై చేయండి. ఇక్కడతో 5th పాయింట్ కూడా అయిపోయింది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ కొత్తగా పెట్టాను, ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఒక లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఇంకొందరికి షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను చెన్నై గురించి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.